ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలకి, అదేవిధంగా మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అమరావతిలోన రాజధాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసినారు. అది ఎవరు అడ్డంకులు ఉన్నారని మీరు తీర్మానం చేసినారు. అదేవిధంగా మేము అడిగేది ఒకటే, నేను కానీ ఒకసారి మీకు బస్సు పెడతాను మన ఎలక్ట్రిక్ మీడియా, మన ప్రింట్ మీడియాకి. మీరు చూస్తారు అక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి, ఆడ జరుగుతుండేది అసలు శూన్యం. వీళ్ళ అప్పులు మాత్రము కోట్లు అప్పులకు వస్తున్నారు. ఆడ పని మాత్రం చేతిలో పని లేదు. మేము ఒకటే అడిగేది, రాజధానికి మా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ రాజధానికి ఎవరు వ్యతిరేకం కాదు. రాజధాని అమరావతిలో ఉండాలన్నాడు ఆయన రాజధాని తీసేసని ఎప్పుడు అనలే. అంటే 3 దగ్గర డెవలప్మెంట్ కావాలని, కర్నూలు, విశాఖపట్నం చేయాలనుకున్నాడు కానీ రాజధాని ఎప్పుడు తీసేయాలని అని మాట అనలే. మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానాలు, ఆడ రైతులు ఉన్నారు, రైతులకి ఏం చేయలేదు. మీరు ఫస్ట్ మీరు ల్యాండ్ దాదాపుగా 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలకి మీరు చెప్పింది ఏది, 1 ఎకరానికి 2 కోట్లు ఖర్చు వస్తుంది అన్నారు. 1,00,000 ఆ లెక్క అయితే 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాల. అదేవిధంగా మళ్ళా ఆ 50,000 ఎకరాలకు దేవుడేరుగా వాళ్ళకి ఎక్కడున్నాయో తెలియదు పాపం. అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు అక్కడ పంట పండించేకి లేకుండా అయిపోయింది. ఆ పోనీ ఆ ల్యాండ్ ఎక్కడ చూపిస్తారంటే ఎక్కడ లేదు. కొంతమందికి చెరువులో చూపిస్తారు, కొంతమందికి ఎక్కడ చూపిస్తారు ఇంతవరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఆ ముందు ఇచ్చిన 50,000 ఎకరాలే ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, మీరు అప్పులు కోసడానికే మళ్ళీ 40,000 ఎకరాలు మళ్ళా చూపుతున్నారు. ఈ తీర్మానము 14 నుంచి 19 వరకు నువ్వే ఉన్నావు సీఎంగా, ఇప్పుడు 2 ఏళ్ళు సీఎంగా. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 7 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినావు రాజధానిని? అయిపోయి 3 బడ్జెట్లు అయిపోయా, ఉండేది 2 బడ్జెట్లు నీ న్యాయంలో ఇప్పుడు అయిపోతుంది. ఇది ఎక్కడన్నా రాజధానిలోనే ఎక్కడన్నా ఒక్క శాశ్వతమైన బిల్డింగ్ కట్టినావా? అన్నీ ఇప్పుడు హైకోర్టుని మామూలుగా తాత్కాలికంగా, అసెంబ్లీని తాత్కాలికంగా. ఇవన్నీ ఎందుకంటే మీరు అడిగేవాళ్ళు లేరని, మా జగన్మోహన్ రెడ్డి మీద బురదలడానికే మీరు మాట్లాడుతున్న తప్పుడు. అసెంబ్లీలో తీర్మానం చేసుకోను దాన్ని నువ్వు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి తిట్టేకి మాత్రమే మీరు, మీ నాయకులు. ఆయన మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలోన ఏమన్నా అది ఏదో నోరాని ఇది ఏమది కాల్చి చంపేస్తారంట ఆయనక. అంటే నీ మంత్రి పదవి కోసం తీసేస్తారేమో నీకు డౌట్ వచ్చిందేమో, అందుకోసము. అంటే జగన్మోహన్ రెడ్డి తిడితే అట్లే పెడతారు. ఈ విధంగా అంత అసభ్యంగా మాట్లాడతారు మీరు అధికారంలో ఉండేది మీరు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవడు చెప్పు? ఎవడన్నా అడ్డుకుంటారా? ప్రజల సొమ్ము దాచుకుంటున్నారు మీరు. 1,000 కోట్లు వారమానము 3,000 కోట్లు 4,000 కోట్లు అప్పులు కోస్తున్నారు తప్ప దాదాపుగా 3,50,000 కోట్లే అప్పు పోసినారు మీరు 2 సంవత్సరాల్లోనే. దాన్ని మీరు కప్పిపుచ్చుకునేదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అభండాలు వేస్తూ, మీరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా తిడుతూ, మీరు ఏదో ఇప్పుడు నిన్నగానే ఏదో విలేకరులు ఏదో ప్రెస్ మీట్ ఏదో వచ్చినారు, వాళ్ళ దాంట్లో కానీ నువ్వు ఏదైనా ఉంటే వాళ్ళ ప్రెస్ వాళ్ళకి ఏదన్నా న్యాయం చేస్తాము ఏం చేస్తామని చెప్పాలి. కానీ నువ్వు ఆడగానే జగన్మోహన్ రెడ్డినా
ఎక్కడ పోతే నీకు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుకుంటే నీకు అంటే వణుకు పుడుతుంది నీకు. నువ్వేం పనులు చేయలే, రోడ్లు ఎక్కడైనా చేసినారా? ఎన్ఆర్జీఎస్ ఫండ్ వస్తుంది, కేంద్ర ఫండ్స్, అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ వస్తుంది, ఏదో గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. పోనీ మన ఆలూరు కాన్స్టిట్యున్సీలోన మన ఆలూరు కాన్స్టిట్యున్సీ చూసుకుందాం, ఏడన్నా బీటీ రోడ్లు ఏడన్నా శాశ్వతంగా ఎక్కడన్నా వేసినారా? అన్నీ చౌచౌ తప్ప, ప్యాచులు తప్ప. ఇక్కడుండే ఇన్ఛార్జ్ కానీ ఏదో నేను గొప్పలు చెప్పుకుంటున్నా, అమ్మ ఏం చేసినావు నువ్వు? మేము అప్పుడు రంజిత్ బాషా సార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊరి 6 మండలాలది రోడ్లు నా ఎస్టిమేషన్ వేసి నా లెటర్ పేర్లో ఇచ్చిన. మీ నిమ్మల రామాయణ అడుగు, ఉన్నాడు పారేసిన చెత్తపుట్లు వేసి నాకు తెలియదు, కానీ మీ నిమ్మల రామాయణ మన ఇన్ఛార్జ్ మంత్రి ఆయనకని ఇచ్చిన. సార్ మా ఆలూరు కాన్స్టిట్యున్సీలోన రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి, పారాడేకి లేదు ఎక్కడ పోయినా అని ప్రతి ఒక్క ఊరిని ఇంపార్టెంట్ అన్నీ టిక్కేసి ఇచ్చిన నేను. దాన్ని చేయకుండా ఏమ్మా అన్ని కథలు చెప్పుకుంటా ఆ సీసీ రోడ్లు ఏదో వేస్తుంటే ఆడే ఊరికి ఆడే చేస్తుంటే దాన్ని చేసేది కాదమ్మా తల్లి. నువ్వు మీ చంద్రమేడతాకు పోయి రోడ్లు నీ గ్రామాలు తిరిగే తెలియదు మీకు, ఎందుకంటే ఆలూరులోనే ఉండాలి మీరు, మీకు తెలియదు కదా గ్రామాలు తిరిగి. నేను ప్రతి గ్రామము ప్రతిరోజు ప్రతి గ్రామం ప్రజలు పల్లెలే పోతున్నాము. ఏ పల్లె లేకపోయినా ఏ గ్రామం లేకపోయినా బీటీ రోడ్లు లేవు. తీసుకొని రా నువ్వా, ఊరినే మాట్లాడేది కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో అనేది కాదు. మీరు మొగళ్ళు అయితే మీకు దమ్ముంటే ఆలూరుని డెవలప్మెంట్ చేసి చూపించండి. అదేవిధంగా నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆలూరుకు నీళ్ళు లేవని చెప్పి జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పిన. ఆ రోజు నేను చెప్పిందో ఎందుకనే అప్పుడు రంజిత్ బాషా గారు ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఎస్సీ గారు ఇరిగేషన్ మన ఆర్డబ్ల్యూసీ ఎస్సీ గారిని పంపించినారు కానీ దీన్ని ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు, రావు. పైప్ లైను చాలా పాత పడిపోయింది, లీకేజ్ అవుతున్నాయి, కొత్త పైప్ లైన్ చేయాలా. అదేవిధంగా చింతకుంటలో కానీ అప్పటి జనాభా కోసం అప్పుడు ఎస్ఎస్ ట్యాంకులు కట్టినారు, అవి చాలా చిన్నవి అయిపోయినాయి. ఈ జనాభా పెరిగిపోయింది, భారీ జనాభా పెరిగిపోయింది. ఎస్ఎస్ ట్యాంకులని ఎక్స్చేంజ్ చేయాలని నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయితేనే వాళ్ళకి చెప్పినాను, ఇంతవరకు దానికి శిథిలగెత్తలే. అవి చేయాలా. ఒక మనిషిని ఆరిపోసుకునేది కాదు, ఒక మనిషి నాకు మాట ఉందో లేదని మాట్లాడేది కాదు. అది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలూరుని డెవలప్మెంట్ చేసి చూపించండి. సీసీ రోడ్లు ఇడిచిపెట్టు, అవి ఎన్ఆర్ చేసి దాన్ని ఎవడు అడుగురు. నీకు ఒకటి కాదు వచ్చేది, ప్రతి కాన్స్టిట్యున్సీలో వస్తాయి, మన ఇండియాకే వస్తాయి, ఇండియా లెవెల్ అది వచ్చేది. అవి మాట్లాడొద్దని మీరు. దాన్ని మేము సీసీ రోడ్డు ఎవరు అసలు దానికి డెవలప్మెంట్ కాదు. అది మీరు రోడ్లు బయట తిరిగే రోడ్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఊగినే మాటలు ఊగినే జగన్ సైకో వైసీపీలను చూస్తాం. ఎవడు ఏం చేయలేడు. మనిషికి మనిషి ఎవడు చేతబడే ప్రసక్తి ఇప్పుడు లేడు ఎవడు. నువ్వు మాట్లాడే ఎవరైనా కానీ సైకోలు గీకోలు అనేది ఆ మాటలన్నీ మర్చిపోవాలి మీరు. అట్లా మాట్లాడొద్దండి. మాట్లాడాలంటే అందరూ మాట్లాడతారు. రెడీ, కొట్లాడేకి రెడీ. మీరు డిపార్ట్మెంట్ మెంట పెట్టుకొని వచ్చేది కాదు, డిపార్ట్మెంట్ కాదు. మనిషికి మనసు చూసుకునే ఎవడు ఎదబడ్డా. మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేసి సామరస్యంగా ఆలూరు కాన్స్టిట్యున్సీ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా తేవలు. కానీ రంకులు పెట్టేది ప్రతి ఊర్లో గ్రామాల్లో రంకులు ఇప్పుడు, ప్రతి గ్రామంలో కొట్లాట్లు, ప్రతి ఓన్ని రెచ్చగొట్టేదే, ప్రతి ఓన్ని రెచ్చగొట్టేవన్నీ తను పని. ఏంది అది మంచి పద్ధతి ఏమన్నా? అది మంచి పద్ధతి కాదు. మేము ఈ కూటమి ప్రభుత్వం కోటే చెప్తున్నాం. రాజధానిలోన దొమ్మి చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దాన్ని మేము అడ్డుకుంటాం కదా తప్ప మా వైసీపీ పార్టీ. మీరు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మళ్ళీ శాసనమండలిలో ఎందుకు పెట్టలేదు? అసెంబ్లీలో మేము ఎమ్మెల్యేలు తక్కువ ఉండంలే, పోవట్లేదు. మళ్ళీ శాసనమండలిలో పెట్టాలి, తీర్మానం చేయాలి కదా. అది కానీ మళ్ళీ దాన్ని ఎందుకు అంటే ఆడ అడ్డుకుంటారు. మీకు అడ్డుకునే లేదు. మీకు ఏకదాటిగా మీరు మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి తిట్టాలి అంతే. మీకు పని ఏమి? జగన్మోహన్ రెడ్డి తిట్టే పని తప్ప, ఆయన మీద బురదలదే తప్ప ప్రతిపక్షంలో ఉన్నాయి. ఆయనగా మీరు డెవలప్మెంట్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన చేసినట్ల మన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారము ఏ ముఖ్యమంత్రి చేయలేదు. చెప్పిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామంటే అన్ని ప్రతి ఒక్కరు నెల నీలాక మోసగారు ప్రభుత్వం అధికారం పరిపాలన చేయట్లేదు. ఆయన కరోనా ఉన్నా నేను మాట తప్పకూడదనే విధంగా
సంక్షేమ పథకాలు దాదాపు 2,70,000 కోట్లు అక్కా చెల్లెములకు వేసినారయ్యా. అక్కా చెల్లెములు ఇప్పుడు అనుకుంటున్నారు ఎంత మోసపోతామేమో, ఈ జగన్మోహన్ రెడ్డికి ఓడించి ఈ చంద్రబాబుని గెలిపించుకొని మేము అన్యాయం అయిపోయినామని అక్కా చెల్లెములు అంటుకుంటున్నారు. ప్రతి గ్రామంలో మీకు తెలిసో తెలియదో మీరు ఆడ ఉంటారు, ఎందుకంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పారాడేవారు మీరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తిట్టే కాదు, మీరు డెవలప్మెంట్ చేసి చూపండి. నీకు అమరావతి నేనికి చంద్రబాబుకి మేము అడుగుతున్నాము, అమరావతి నేనికి అంటే రాయలసీమ అవసరం లేదా? మా రాయలసీమ ప్రజలు అవసరం లేదా నీకు? వేదావతి ఎప్పుడు నువ్వే కదా భూమి పూజ చేసిండేది, దానికి ఏమన్నా 2014 నుంచి 19 వరకు ఏమన్నా చేసివా? మళ్ళీ ఇప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రి, నువ్వు చెప్పిపోయినావు కదా ఇదే వేదావతి ప్రాజెక్ట్ నేను పూర్తి చేస్తాను. ఏమన్నా వేదావతి 3 బడ్జెట్లు అయిపోయినాయి, 3 బడ్జెట్లు ఏమన్నా రూపాయి ఇచ్చినావా వేదావతి నదికి? రాయలసీమ మీద ఎందుకు, రాయలసీమ మీద నీకు ఎందుకు అంత కక్ష? అంటే ఓన్లీ నీకు అమరావతి అక్కడేంటి మీ భూములు, మీ ఫ్యామిలీలో మీ భూములు అన్నీ ఉండాలి కాబట్టి నువ్వు అమరావతి మీద పన్నావు తప్ప రాయలసీమ ప్రజలు నీకు అవసరం లేదు. ఖచ్చితంగా నీకు రాయలసీమ ప్రజలు నీకు బుద్ధి చెప్పే కాలం వచ్చింది. ఇప్పటికైనా చెప్తాము, మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మీకు ఖచ్చితంగా పుట్టగతులు ఉండవు అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనించడం లేరు. ఊగినే నాకు ఉందో లేదో నాది ఎవరు నాకు మీకు ఎదురు లేదో అనే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేది మంచి పద్ధతి కాదనే విధంగా మేము ఈరోజు మీకు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం.